బాల్యమేనల్ గారు మరణాన్ని రుచి చూచారు తెలుసా మీకు? బాల్యంలో 9 నెలల ప్రాయంలో చనిపోయాడండి ఆయన. ఒక వాటర్ టబ్ లో పడిపోయి నీళ్ళని త్రాగేసి మనిషి ఉబ్బిపోయి నల్లగా అయిపోయి ఒక శవంలాగా మారిపోయి హాస్పిటల్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ డిక్లేర్ చేశాడు, పల్స్ చూసి హార్ట్ బీట్ చూసి డిక్లేర్ చేశాడు, ఈయన చనిపోయాడు, ఈ అబ్బాయి చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. నా తల్లిదండ్రులు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పడేశారు మా బిడ్డని. 9 నెలల ప్రాయంలో ఉన్న బిడ్డను, ఆ పసికందును దేవుని చేతిలో పెట్టారు. ప్రభా, మరణం ఎవరికైనా సహజమే, మేము కాదనట్లేదు, కానీ నా కుమారుడు ఇలా చావడానికి వీల్లేదయ్యా. నా కుమారుడు అవసరమైతే నీ కొరకు మరణించాలా, నీ సేవ చేయాలా, అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించాలా, నీ సాక్షిగా బ్రతకాల నా బిడ్డ, అప్పుడు తీసుకో అని దేవుని తన కుమారుని పెట్టారు. అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యం జరిగింది. అలా ప్రార్థించిన కొన్ని గంటలకు ఆ చనిపోయిన శరీరంలోకి జీవం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచండి. ఆ జీవంతో